హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. ఇప్పుడు మన ఇండియాలో కొత్త 100 రూపాయల నోటు, 200 నోట్లు అయితే రానున్నాయి. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలోనే 100 రూపాయల నోటు, 200 నోట్లు జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతేకాకుండా ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా గారు నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంతకాలతో ఈ నోట్లు అయితే జారీ చేయనున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక కొత్త డౌట్ రావచ్చు. ఇప్పుడు వచ్చే ఈ కొత్త నోట్ల మీద మన గాంధీజీ గారి బొమ్మ ఉంటుందా ఉండదా అని చెప్పి. అందులో అయితే ఎటువంటి సందేహము లేదు. మహాత్మా గాంధీ గారి సిరీస్ తోనే ఈ కొత్త నోట్లు కూడా ఉంటాయని చెప్పి ఆర్బీఐ అయితే పేర్కొనింది. ఈ కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత నోట్లు చెల్లుతాయా లేదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే లాస్ట్ టైం మనకు కొత్త 500 నోట్స్ వచ్చినప్పుడు పాత 500 నోట్స్ అయితే చెల్లలేదు కదా, ఆ విధంగా. కానీ ఇందులో అయితే ఎటువంటి సందేహము లేదు. పాత 100 రూపాయల నోటు, పాత 200 రూపాయల నోటు యథావిధిగా చెల్లుతాయని చెప్పి వారైతే వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే 30 ఏళ్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నా అని చెప్పి ఒక సమావేశంలో అయితే పేర్కొనడం జరిగింది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే తాను జీవితంలో నిత్య విద్యార్థిని అని చెప్పి ఎస్ఆర్ఎం వర్సిటీ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఇంకా 1995లోనే ఐటీఐని హైదరాబాద్ కు తీసుకొచ్చా, వచ్చే 30 ఏళ్ల కోసం ఇప్పుడే ఆలోచించడం నా అలవాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేది మన భారతీయులే అని చెప్పి, వారిలో 30% మన తెలుగు వారే ఉన్నారని చెప్పి వారైతే పేర్కొనడం జరిగింది. గతంలో జనాభా సమస్యగా భావించేవారమని, కానీ దేశానికి అదే బలం అని చెప్పి వారైతే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఎంతో మంది సైకిల్ తో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అయితే ట్రావెల్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే దేశాలుగా మారుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి అరుదైన రికార్డ్ అయితే సృష్టించాడు. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే సైకిల్ పై కాశ్మీర్ పర్యటన చేయడమే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది సనీత్ అనే ఒక వ్యక్తి ఒక చక్రం ఉన్న సైకిల్ పై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తూ అందరి దృష్టిని అయితే ఆకర్షించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 14 నెలలుగా తాను ఇలా సైకిల్ తొక్కుతున్నానని చెప్పి, ప్రపంచంలో ఇంత దూరం ఫస్ట్ టైం వీల్ లేకుండా ప్రయాణించిన వ్యక్తి తానే అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పాడు. మీరు ఒక్కసారి ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఆయన ఎంత కష్టపడి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్లో ప్రయాణించారు అని. నాకు తెలిసి ఇలాంటి అరుదైన రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయాలన్నా కూడా మన భారతీయుల వల్లే అవుతుందని చెప్పి నేనైతే బలంగా నమ్ముతాను. మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.